దేవుని నామానికి వందనాలు. సిస్టర్ సంధ్యారాణి గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను జీసస్ కింగ్డమ్ చర్చ్‌కి నా నా డిగ్రీ సెకండ్ ఇయర్‌లో వచ్చాను నేను. అయితే నా చదువు విషయంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు. సిస్టర్ సంధ్యారాణి గారు ప్రేయర్ చేసిన తర్వాత. నా ప్రతి ఒక్క సెమిస్టర్‌కి నేను నా హాల్ టికెట్ తీసుకొనొచ్చి అమ్మగారి చేత ప్రేయర్ చేయించుకునేదాన్ని. అయితే నాకు దేవుడు ఫిఫ్త్ సెమిస్టర్‌లో చాలా మంచి ర్యాంక్ తోటి 9.03 తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. అలాగా సిక్స్త్ సెమిస్టర్‌లో సెమ్ ఉండదనమాట. లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లోన ఎల్ఎంఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మనము పాస్‌వర్డ్ అనేది పెట్టుకోవాలనమాట. ఆ పాస్‌వర్డ్ అనేది నేను మర్చిపోయాననమాట. ఏం చేయాలో తెలియలేదు. మా సార్‌కి అడిగితే ఏం చెప్పారంటే, "నువ్వు ఎల్ఎంఎస్ పోర్టల్‌లోన అప్‌లోడ్ అవ్వకపోతే నీ డిగ్రీ సర్టిఫికేట్ రాదమ్మా" అని చెప్పారు. అయితే నేను ఒకటే ప్రార్థించుకున్నాను. అమ్మగారు చెప్పిన వాక్యాన్ని గుర్తెచ్చుకున్నాను. ఏం చేసినా సరే మన సమస్యకి సమాధానం ప్రార్థన అని అమ్మగారు వాక్యంలో చెప్పడం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకొని నేను కాలేజ్‌కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను. అలాగే అమ్మగారు సిస్టర్ సంధ్యారాణి గారికి కూడా ఫోన్ చేసి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాననమాట. కాలేజ్‌కి వెళ్ళగానే ఎంతమందికి అడిగినా పాస్‌వర్డ్ ఏమన్నా మీకు గుర్తుందా? తెలిస్తే చెప్పరా అని చాలా మందికి అడిగాను. ఎవ్వరు చెప్పలేదు. అయితే మా ఫ్రెండ్ తనంతటికి తాను ఫోన్ తీసుకొని నాకొకసారి గుర్తున్నట్టుంది ఇవ్వు నేనే పెట్టినట్టున్నానని చెప్పేసి నా పాస్‌వర్డ్ కొట్టగానే ఎల్ఎంఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి నేను నా రికార్డ్స్ అన్నీ అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది. దేవుడు నాకు లాస్ట్ సెమిస్టర్‌లోనే 9.60 తోటి మంచి రిజల్ట్స్ తోటి పాస్ చేయించాడు. మీరు కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్‌కొచ్చి దేవుని దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.